ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము వచనములు 31 నుంచి 35 వరకు. యేసు మరొక ఉపమానం ఇట్లు వారితో చెప్పాను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజన పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్దది, గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించెను. ఆయన వారికి మరి ఒక ఉపమానం ఇట్లా చెప్పాను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారేను. పరలోక రాజ్యం దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములను ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానము లేక వారికి ఏం బోధింపడాయెను. ప్రవక్త పలికిన క్రింద ప్రవచనములు నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఈ సువిశేష పఠనం ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ఆమేన్.